కొన్ని క్యారెక్టర్ల పరంగానే కాక ఇండస్ట్రీలో కొన్ని సూపర్ హిట్ జోడీలుంటాయి. ఆ క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని సినిమాలో వారిని తీసుకుంటారు. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అలా హీరోయిన్ నయనతార ఎవరితో సాన్నిహిత్యంగా ఉన్నారో చూద్దాం. 1984 నవంబర్ 18న బెంగళూరులోని మలయాళీ సెరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన ఆమె కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసిన నయన్కు సినిమా అవకాశం వచ్చింది. హీరో రజనీతో సాన్నిహిత్యంగా ఉండేది. రజనీ అంటే కోపంగా ఉండే శింబు తన సినిమాలో ఎక్కువ డబ్బులు ఇచ్చి అవకాశం కల్పించాడు. కొంతకాలం పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారు. 2009లో సూర్య హీరోగా రూపొందిన చిత్రానికి నిర్మాత ఉదయనిధి స్టాలిన్ ఇతనితో కూడా మంచి సంబంధం ఏర్పడింది. ఆయనతో రహస్యంగా అనుబంధాన్ని కొనసాగించారు. 2010లో ఓ సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో ఆర్యతో సంబంధం ఏర్పడింది. ఆర్య తండ్రి ఒప్పుకోకపోవడంతో వీరి బంధానికి అడ్డుపడింది. ఆ తర్వాత హీరో విజయ్తో కలిసి నటిస్తున్న క్రమంలో ప్రభుదేవతో పరిచయం ఏర్పడింది. ప్రభుదేవకు అప్పటికే పెళ్ళై 3 పిల్లలున్నారు. ప్రభుదేవ భార్య పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో ఆ సమయంలో ప్రభుదేవ కొడుకు క్యాన్సర్తో మృతి చెందాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన ప్రభుదేవ నయనతారను పెళ్లి చేసుకున్నాడు. నయనతారతో కలిసి తన 2 పిల్లల్ని సైతం తనతోనే ఉంచుకోవడంతో నయనతారకు నచ్చక మనస్పర్ధలు వచ్చాయి. విసిగిపోయిన ప్రభుదేవ విడాకులు ఇచ్చారు. విడాకుల తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్దామనుకుంది. ఏమైందో కానీ తిరిగి కంటిన్యూ చేసింది. ఆర్యతో ఆ సమయంలో రాజా రాణి సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఉదయనిధి అన్ని సినిమాల్లో నయనతార నటించడంతో ఆర్య హర్ట్ అయ్యాడు. చేసింది దీంతో అతను ఆమెకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత ఓ చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేష్తో పరిచయం ఏర్పడి అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విఘ్నేష్ చిత్రాలు ఫ్లాప్ అవుతుండడంతో అతనితో గుడ్ బై చెప్పి తిరిగి రజనీ గూటికి వెళ్ళింది. ఆ సమయంలో తను చేసిన చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ తిరిగి విఘ్నేష్ వద్దకు చేరింది. ఆ తర్వాత సరోగసి ద్వారా 2 కవలలకు జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఆమె పలువురు హీరోలతో సన్నిహిత్యంగా మెదిలింది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే చేసిన వీడియో. ఇందులో ఎవరిని కూడా మనసును నొప్పించడానికి మాత్రం కాదు.